బెల్లంపల్లి రౌండ్ టేబుల్ సమావేశం మంచిర్యాల జిల్లా కేంద్రంలో న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు ఆఫీస్ నందు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మే 20 తారీఖున జరగబోయే సమ్మెపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైంది. టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మణిరామ్ సింగ్ మరియు జేఏసీ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. సమావేశానికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, మన హక్కులను మనమే సాధించుకోవాలని, అందరం ఒక్కటైతే కానిది ఏది ఉండదని ఈ సందర్భంగా వారు తెలిపారు. పద్ధతులలో ఈరోజు పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా మరి అదే 44 కార్మిక చట్టాలను 4 కోళ్లుగా మార్చేసింది. మరి రైతు ఉద్యమాలు కూడా చూసింది, అంత దేశ ప్రజలు కూడా గమనించింది. 360 రోజులు అంటే దీర్ఘకాలిక పోరాటం చేసి రైతులు కూడా వారి యొక్క సమస్యలను పరిష్కారం కోసం 3 నల్ల చట్టాలను తీసుకొస్తే మొక్కవోని ధైర్యంతో అక్కడ ఉండి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర టెంట్లు వేసుకొని కూర్చొని మరి వాళ్ళ హక్కులను కూడా సాధించుకోవడం అని జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరి ఎందుకంటే కార్మికులకు కూడా మేము కార్మిక వర్గానికి, అసంఘటిత కార్మిక వర్గానికి, ఎల్ఐసి కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, మరి ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఈరోజు ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాయి. మరి బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. 2014లో ఎంఎండిఆర్ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మరి బొగ్గు బ్లాక్ల వేలంపాటను కూడా ఇంకా విపరీతంగా పెంచడం అనేది జరుగుతూ ఉన్నది. మన రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా సింగరేణి బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేటీకరణ చేయకూడదు. మేము సర్వే నిర్వహించినటువంటి ఎక్స్ప్లోరేషన్ ద్వారా సర్వే నిర్వహించినటువంటి బొగ్గు బ్లాక్లను మా సింగరేణి సంస్థకి కేటాయించాలని చెప్పేసి కూడా ఎన్నో పోరాటాలు కూడా చేసినటువంటి సందర్భం ఉన్నది. దాని ఫలితంగానే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సైలెన్స్గానే ఉన్నది. కాకపోతే నిన్నగాక మొన్న మరి కొన్ని కార్మిక సంఘాలు అంటే కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే మరి బొగ్గు బ్లాక్ల వేలంపాటలోనే పాల్గొంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. అది సరైనది కాదు. మన ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్లను మన సింగరేణి సంస్థకి కేటాయించాలని చెప్పేసి మరి అదేవిధంగా కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా జాతీయకరణ చేయాలని చెప్పేసి మేము ఈ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు మే 20 తారీఖున నిర్వహించబోయేటువంటి సమ్మెను కార్మిక వర్గం అందరూ కూడా